లారీ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నానని చెప్పారు రాహుల్ బాబు. చాలాసేపు అయింది కదా, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. హలో లాయర్ గారు, ఎక్కడున్నారు? మీరు ఎప్పుడొస్తారు? మీకోసం ఇక్కడే పోలీస్ స్టేషన్ బయట మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అదేంటమ్మా, నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అదేంటి అలా అంటారు? మా బావగారిని రిలీజ్ చేయించడానికి బెయిల్ పేపర్స్ తీసుకుని మీరు ఇక్కడికి వస్తానని చెప్పారు కదా, మరి అలా అంటున్నారేంటి? అంతా బాగానే ఉంది, కానీ మీ బావగారిని రిలీజ్ చేయించమని నాకు చెప్పి మీరు వేరే లాయర్తో జామీన్ ఇప్పించుకుని మీ బావగారిని తీసుకువెళ్ళిపోయారంట కదా. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? మేం మీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకొకరితో జామీన్ ఎలా ఇప్పించుకుంటాం? అలా మేమెందుకు చేస్తాం లాయర్ గారు? ఏమోనమ్మా, మరి నాకు తెలిసిన విషయం ఏమిటంటే మీ బావగారికి బెయిల్ మంజూరైంది. ఇప్పటికే జామీన్ మీద రిలీజ్ అయి కూడా వెళ్ళిపోయారు. కావాలంటే మీరు స్టేషన్లోకి వెళ్ళి పోలీసుల్ని కనుక్కోండి. ఏమైంది అభి? బావగారు రిలీజ్ అయిపోయారంట రాహుల్ బాబు. అన్నయ్య రిలీజ్ అయిపోయాడా? ఎవరు చేసుంటారు? అదే తెలీదు రాహుల్ బాబు, పదండి అడుగుదాం. లేరు. ఎస్ఐ గారు, మా రాజీవ్ బాబు గారు ఎక్కడున్నారు? ఆయన్ని ఏం చేశారు? బెయిల్ తెచ్చేలోపే మాయం చేసేశారా? ఆయన మీద ఏమైనా కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మీద మేం కుట్ర చేయడం ఏంటి? మరి మా అన్న ఎక్కడున్నాడు సార్? ఇక్కడ కనిపించడం లేదు. బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు కదా. ఎవరు ఎస్ఐ గారు? ఎవరు తీసుకువెళ్లారు? కనిష్క గారు.